And to discuss about feet and claws. Birds have two legs and 2 feet whose claws are present at the tip of the toes. Birds కి ఏముంటాయి 2 legs and 2 feet ఉంటాయి. ఆ ఫీట్ పైన మనకి క్లాస్ టోస్ పైన ఒక టిప్ లాగా ఉంటాయి, దాన్ని క్లాస్ అని అంటాము. దే యూజ్ దర్ ఫీట్ టు మూవ్. ఫీట్ దాని పాదాలను యూజ్ చేసుకునే బర్డ్స్ అనేవి మూవ్ అవుతాయి. క్యాచ్ ఫుడ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ఎనిమీస్. పాదాలతోనే ఫుడ్ని క్యాచ్ చేసి ద సేమ్ టైం ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ అవుతాయి. ద లివింగ్ హ్యాబిట్స్ ఆఫ్ బర్డ్స్ కెన్ బి జడ్జ్డ్ ఫ్రమ్ దేర్ క్లౌస్. లివింగ్ హ్యాబిట్స్ అనేవి దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి, క్లౌస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ పర్చింగ్ బర్డ్స్. బర్డ్స్ లైక్ స్పారో అండ్ క్రౌ హ్యావ్ 3 toes in front and 1 at the back. ఇక టోస్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. 3 అనేవి ముందు సైడ్ ఉన్నాయి, ఒకటి వెనక సైడ్ ఉంది. సో స్పారో అండ్ క్రౌకి 3 toes ఉంటాయి ఫ్రంట్లో, బ్యాక్లో 1 toes ఉంటుంది. ఫ్రంట్ టోస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫింగర్స్ అండ్ బ్యాక్ టోస్ యాజ్ థంబ్. ఫ్రంట్ టోస్ ఫింగర్స్ లాగా యూజ్ చేస్తాయి, బ్యాక్ టోస్ని థంబ్ లాగా యూజ్ చేస్తాయి. దీస్ టోస్ ఎనేబుల్ పర్చింగ్ బర్డ్స్ టు హోల్డ్ ఆన్ ద బ్రాంచెస్ స్ట్రాంగ్లీ. ఏం చేస్తాయి టోస్ బర్డ్స్ అనేవి పర్చింగ్ మీన్స్ These toes enable perching birds to hold on the branches strongly. సో ఈ బర్డ్స్ అనేవి రెస్ట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాయి, టోస్తో బ్రాంచెస్ని గట్టిగా పట్టుకొని రెస్ట్ తీసుకుంటాయి. దీస్ టోస్ ఆల్సో హెల్ప్ బర్డ్స్ స్లీప్ వైల్ పర్చింగ్. ఈ టోస్ బర్డ్స్ అనేవి స్లీప్ అంటే పడుకున్నప్పుడు కూడా దాన్ని పట్టుకొని స్ట్రాంగ్గా పట్టుకొని పడుకుంటాయి. నెక్స్ట్ స్క్రాచింగ్ బర్డ్స్. స్క్రాచింగ్ అంటే hens have 3 toes in front and 1 short toe at the back. సో దీని కూడా హెన్ కూడా ఏముంటాయి, 3 toes ముందు సైడ్ ఉంటాయి, 1 షార్ట్ టో అనేది వెనక సైడ్ ఉంటుంది. దీస్ టోస్ possess a horny claw. సో ది టోస్ possess a horny claw. ఏం చేస్తాయి, possess a horny claws means దా టోస్కి కొమ్ముల్లాగా ఫింగర్స్కి ఒక కొంచెం ఇట్లా ర్యాష్గా స్క్రాచ్ చేసేటటువంటి నెయిల్స్ అనేవి ఉంటాయి. ది స్క్రాచ్ ద గ్రౌండ్ విత్ దే క్లాస్ టు ఈట్ ఇన్సెక్ట్స్ అండ్ బరీడ్ సీడ్స్. ఏం చేస్తాయి, గ్రౌండ్ని స్క్రాచ్ చేసి క్లాస్తో ఏం చేస్తాయి, ఇన్సెక్ట్స్ని బరీడ్ సీడ్స్ని తింటాయి. నెక్స్ట్ ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్. ది బర్డ్స్ లైక్ కైట్స్ హ్యావ్ షార్ప్ అండ్ కర్వ్డ్ క్లాస్ విచ్ ఆర్ నౌన్ యాజ్ టెలాన్స్. ఏమన్నా బర్డ్స్కి ఫ్లెష్ ఈటింగ్ బర్డ్స్కి ఎలా ఉంటాయి, కైట్స్ హ్యావ్ షార్ప్ అండ్ కర్వ్డ్ క్లాస్ ఉంటాయి, విచ్ ఆర్ నాట్, దానిలో ఏమంటాం టెలాన్స్ అని కూడా అంటారు. దీస్ క్లాస్ ఎనబుల్ ద బర్డ్ టు గ్రిప్ స్మాల్ అనిమల్స్ లైక్ ర్యాట్ అండ్ టోడ్ టు ఈట్. ఏం చేస్తాయి, ఆ క్లాస్ సాయంతో బర్డ్స్ ఏం చేస్తాయి, స్మాల్ ఎనిమల్స్ని ఇంకా ర్యాట్స్ని టోడ్స్ని తింటాయి ఆ క్లాస్తో గ్రిప్ చేసుకొని. Next, wading birds. Cranes and herons are wading birds as they walk through mud and water. So cranes and herons wading birds అంటారు, ఎందుకంటే అవి మడ్లో ఇంకా వాటర్లో నడవగలుగుతాయి, దాని ఫీట్ అలా ఉంటుంది. They possess long legs with spread out toes that assist them to wade through మడ్డి వాటర్. దానికి లెగ్స్ ఎలా ఉంటాయి, లాంగ్గా ఉంటాయి, టోస్ అనేవి చాలా పెద్దగా స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. సో దాని ఆ టోస్ అలా ఉండడం వల్ల ఏమవుతుంది, వేడ్ అంటే మడ్డి వాటర్లో వేడ్లో దానికి ఏంటి ఈజీగా గ్రిప్ అనేది దొరుకుతుంది, అందుకే అందులో నడవగలుగుతాయి. దే డు నాట్ సింక్ ఇన్ వాటర్ బికాస్ దిస్ టోస్. ఆ టోస్ ఉండడం వల్ల, వేడింగ్ టోస్ ఉండడం వల్ల ఏమవుతుంది, వాటర్లో మునిగిపోదు. నెక్స్ట్ క్లిమ్మింగ్ బర్డ్స్. వుడ్ పీకర్ అండ్ parakeet have 2 toes which point upwards and 2 toes which point downwards. వుడ్ పీకర్కి ఇంకా ప్యారాకిట్కి ఏముంటాయి, ఇక్కడ ఫిగర్లో చూడండి ఎలా ఉందో, 2 toes upwards అంటే 2 toes downwards ఉంటాయి. This help them cling to trees in search of their prey or eating. ఏం చేస్తాయి అవి వుడ్ పీకర్ ఇంకా దానికి ఆ టోస్ సహాయంతో ట్రీస్ నుంచి ఫుడ్ని సర్చ్ చేసుకొని తింటాయి.
Next, swimming birds. Birds like duck and swan are called water birds. Duck and swan ని water birds అని అంటారు. They have webbed feet with three toes at the front that are joined by skin, webbed by one toes at the back. దీనికి ఎలా ఉంటుంది? 3 feet అనే ముందు 3 feet ఉంటాయి, 3 toes అటాచ్ అయి ఉంటాయి, ద సేమ్ టైం స్కిన్తో అటాచ్ అయి ఉంటాయి. సో అండ్ వెనకాల 1 toes, బ్యాక్లో 1 toe అనేది ఉంటుంది. దీస్ టోస్ ఎనబుల్ ఆల్ వాటర్ బర్డ్స్ టు పుష్ బ్యాక్ వాటర్ అండ్ స్విమ్ అహెడ్. ఈ టోస్ ఏం చేసే వాటర్లో బర్డ్స్ వెనక్కి వాటర్ని పుష్ చేయడానికి అండ్ స్విమ్ చేయడానికి యూజ్ అవుతాయి. దిస్ ఇస్ అబౌట్ beaks and claws lesson. So read the lesson carefully and note down your homework. First 5 questions